అటెన్షన్ ప్లీజ్. ఆ అంటే అమ్మ, ఆ అంటే ఆవు, ఈ అంటే ఇల్లు ఒకప్పుడు. ఇప్పుడు ఆ అంటే అమెరికా, ఆ అంటే ఆస్ట్రేలియా, ఈ అంటే ఇంగ్లాండ్. ఎక్కడ చూసినా ఇంగ్లీష్ మీడియంపై మోజు వెల్లువెత్తుతోంది కాబట్టి ఏ అంటే అమెరికా, బి అంటే బ్రిటన్, సి అంటే కెనడాగా పరిస్థితి మారిపోయింది. తల్లిదండ్రులు తలను బతుకును తాకట్టు పెడుతున్నారు. తాహతకు మించి ఖర్చు చేస్తున్నారు. నిలువున అప్పుల పాలవుతున్నారు. ఎందుకంటే డాలర్ డ్రీమ్స్. తమ పిల్లలు విదేశాలకు వెళ్ళి కొలువుల్లో కుదురుకోవాలి. పిల్లల్ని ఏదోలాగా దేశం బయటికి పంపేయడమే అమ్మా నాన్నల కలగా మారింది. కొన్నాళ్ళు పోయాక ఎవరైనా అడిగితే మా పిల్లలు ఫలానా దేశంలో జాబ్ చేస్తున్నారని గొప్పగా చెప్పుకోవాలి. తమ పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలోకి పడిన బేఫికర్. బ్రోకర్లను ఏజెంట్లను నమ్ముకుని పునాది బంధాన్ని తెగనమ్ముకుని రెక్కలు కట్టుకుని దూర తీరాలకు ఎగిరిపోయాక వాళ్ళు కడక ఏమవుతున్నారు? పూచిన పూలెల్లా కాయలు కానట్లే అందరూ సాఫ్ట్వేర్ జాబ్స్ కొట్టలేరు కదా. ఇళ్లలో సహాయకులుగా, దొడ్లు కడిగేవారిగా, వీధులు ఊడ్చేవారిగా, కారు చౌక కూలీకి దొరికిన ఏదో ఒక పని చేసి రోజులు గడిపేసేవారు ఎందరో. ఏ దేశం పేరైనా చెప్పండి, అక్కడ ఆఫ్రికా నుంచి వెళ్ళిన వారికన్నా ఇండియా నుంచి వెళ్ళిన కారు చౌక కార్మికుల సంఖ్య ఎక్కువ. అంటే బయటికి తరుముతున్న కారణాలు ప్రబలంగా ఉన్నట్లు స్పష్టమవుతుంది. దేశంలో వ్యవసాయమా కడగండ్లమయం. కళాశీ ఉద్యోగాలకు, చిన్న చితక కొలువులకు సైతం ఉన్నత విద్యావంతులు క్యూ కడుతున్నారు. చిన్న మధ్య తరహా పరిశ్రమలకు సరైన తోడ్పాటు అందడం లేదు. నాయకులు చేశామంటున్న దానికన్నా చేయాల్సింది ఎంతో ఎక్కువ. బయటి దేశాలకు పోయి ఎలాగో ఒకలాగా బతుకుదామన్న తపన, ఆరాటమే ఉద్యోగార్థుల్ని వెలుపలికి తరుగుతున్నాయి. ఆ క్రమంలో ఏజెన్సీలను నమ్ముకుని వెళ్లేవారే అధికం. చదువులకు వెళ్లేవారిలో కొందరిని ఏజెంట్లు లాఘవంగా బురిడీ కొట్టిస్తున్నారు. అక్కడికి చేరగానే టెంపరరీ షెల్టరు, పార్ట్ టైం జాబు, కాలేజీ సీటు అన్నీ పక్కా అంటారు. ఆపై చుక్కలు చూపిస్తారు. జేబులు గుల్ల, భవిష్యత్తు అయోమయం. మోసపోయామని మొత్తుకున్నా పట్టించుకునేది ఎవరు? చివరకు పెట్రోల్ బంకుల్లో, కొరియర్ ఏజెన్సీల్లో, షాపింగ్ మాళ్లలో, రెస్టారెంట్లలో ఏదో ఒక పని చేస్తూ బతికేయడమే. ఆశలు విచ్ఛిన్నమై జీవోత్సవాలుగా అక్కడ వాళ్ళు ఆస్తులు అమ్ముకుని కొత్త అప్పులు నెత్తినెత్తుకున్న పేరెంట్స్కి అసలు సంగతి తెలియక ఇక్కడ భ్రమల సాగుది అంతులేని కథ. సరైన పత్రాలు, అర్హతలు కలిగి ఎక్సలెంట్ అకాడమిక్ రికార్డు కలిగిన వారికి విదేశాల్లో చక్కని ఉద్యోగ అవకాశాలు లభించే మాట నిజం. ఆ ప్రమాణాలు అందుకోలేని స్థితిలో ఉండి తప్పుడు హామీలతో ఆశలు పెంచుకుని సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా, డెవలపర్లుగా ఎలా నిలదొక్కుకోగలరు? ఏఐ, మెషిన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, ఫైనాన్షియల్ అనలిస్ట్ తదితర స్థానాలను ఎలా అందిపుచ్చుకోగలరు? ఎవరు ఏమి చెప్పినా, ఎలా పంపినా కడకు ఎక్కువ మంది లైబ్రరీ అసిస్టెంటు, రిటైల్ జాబ్స్, రెస్టారెంట్లలో సర్వర్లు, హోటల్ రిసెప్షనిస్టులు, ఫుడ్ డెలివరీ సిబ్బందిగా కుదురుకోవడం చేదు నిజం. తక్కువ విద్యార్హతలు కలిగిన వారు గల్ఫ్ దేశాల్లో నిర్మాణ కూలీలుగా, ఎలక్ట్రీషియన్లుగా, మెకానిక్కులుగా, టైలర్లుగా, డ్రైవర్లుగా ఎక్కువ మంది స్థిరపడుతున్నారు. సౌదీ అరేబియా, యుఏఈ, ఖతార్, కువైట్, ఒమన్, బహ్రెయిన్ లాంటి చోట్ల లక్షల సంఖ్యలో భారతీయులు ఇటుక మీద ఇటుక పేర్చుకుంటూ జీవితాలను నిర్మించుకుంటున్నారు. వేల కిలోమీటర్ల దూరం తరలి వెళ్ళి లక్షల మంది అక్కడ అలా బతుకు పోరు సాగిస్తున్నారు. భారతీయ తయారీ రంగం జీడిపిలో 17% దాకా కంట్రిబ్యూట్ చేస్తోంది. 2,73,00,000 మంది వరకు ఉపాధి పొందుతున్నారు. 2025 సంవత్సరం నాటికి జీడిపిలో 25% విస్తరించే లక్ష్యంతో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కి నగిషీలు చెక్కుతామన్నారు. మేక్ ఇన్ ఇండియాపై ఆశలు మోసలెత్తించారు. జరుగుతున్నది వేరే. చైనాలో తయారీ రంగం దూసుకుపోతోంది. గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ అవుట్పుట్లో చైనా వాటా 29%. ఎలక్ట్రానిక్స్, ఆటోమోటివ్, టెక్స్టైల్స్, మెషినరీ, కెమికల్స్ వీటన్నింటా అది నెంబర్ 1. కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్లు, ఆటోమొబైల్స్, టెక్స్టైల్స్ ఉత్పత్తిలో చైనా నెంబర్ 1. అటువైపు మనం వేగంగా వెళ్ళాలి. విద్య, స్కిల్ డెవలప్మెంట్, మౌలిక వసతుల అభివృద్ధి వీటిని రెట్టించిన వేగంతో ప్రక్షాళించాలి, పరిపుష్టం చేయాలి. ప్రపంచంలోనే అత్యధికంగా యువతకు నెలవైన దేశం మనది. వారందరి శక్తియుక్తులు, సహజ బలిమి నవభారత నిర్మాణానికి దోహదపడేట్లు వ్యవస్థాగతమై వర్ధిల్లుతున్న కంతల్ని పూడ్చే పని వేగం పుంజుకోవాలి. అటువంటి వాతావరణంలో ఇండియాయే
వెలుపల నుంచి కార్మిక శ్రేణుల్ని సూదంటు రాయిలా ఆకర్షించగలుగుతుంది. ఈ బంగారు కళ ఎప్పటికైనా నిజం కావాలి. మరో అంశంతో మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ బాలు ఎక్కల్ దేవరా సైనింగ్ ఆఫ్. నమస్తే.